హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా పుట్టారు, ఆయన జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివుడు రెండవ కుమారుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీన్నే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, తమిళులు దీన్నే స్కంద షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే సుబ్బారాయుడు షష్ఠిని జరుపుకుంటారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడైతే కాదు. ఇక అసలు కథలోకి వెళితే, పూర్వం ముల్లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందడానికై దేవతలు బ్రహ్మదేవుడి శరణు వేడుతారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేస్తారు. ఈ తారకాసుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కనుక చంపడం మన తరం కాదని, ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే తారకాసుడికి మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు చెబుతారు. కనుక మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసుని సంహరించగల సమర్థుడు అవుతాడని తరుణోపాయం చెప్తాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతారు. ఆ అగ్ని దాన్ని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలోకి విడిచిపెడతారు. ఆ తేజము ఆ సమయంలో నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజాన్ని వారు భరించలేక పొదల్లో విడిచిపెడతారు. 6 ముఖముల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగ గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని, షట్కృతికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడని మరియు కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుడి చేత కుమారస్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేర్లతో పిలువబడ్డారు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత అయిన పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసుడిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు. అంతటి ఆ స్వామి నెమలి వాహనదారుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపము దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్వరూపము దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణ మహోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, వివాహం కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ రహస్యం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.